హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజు వెరీ హెల్దీ ఫుడ్ అయినా చూడండి, రాగి పిండితో లడ్డు చేశాను. జాగరీతో కలిపి బెల్లం లడ్డు. దీన్నైతే మీరు ట్రై చేయండి, నేను చేసినట్టుగా చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు బెల్లం రాగి లడ్డుకి మనం కావాల్సినవి 2 కప్పుల రాగి పిండిని అయితే నేను తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి, ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు, 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ వేసుకోండి. ఆ విధంగా వేసుకుంటే పిండి అంతా చక్కగా సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. పిండి చక్కగా రోస్ట్ అవుతుంది. ఈ విధంగా చక్కగా కింద పైన కలిపిన తర్వాత దీన్ని మనం చపాతీ పిండికి రోటీ కోసం ఎలా అయితే మనం చక్కగా కలుపుతామో ఆ విధంగా అయితే చక్కగా రోటీ పిండిలా దీన్ని తయారు చేసుకోండి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అవుతుంది. మనం ముందుగా అయితే మన రోటీని అయితే ఎలా సర్దుకుంటామో అలా సర్దుకోవాలి దీన్ని. అందుకే ప్యాన్ ఈలోపు హీట్ అవుతుంది, మీరు కలిపేలోపు. దీన్ని అయితే కలిపి ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది మనకి గట్టిగా రావాలి కాబట్టి. చూస్తారా, ఈ విధంగా ప్యాన్లో అయితే ఈ విధంగా మనం రోటీలాగా చక్కగా అడుచుకున్నాను. అడిచి చూడండి, ఈ విధంగా అయితే చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఇలా అయితే వేసుకోండి. ఈ విధంగా చక్కగా రోటీ మొత్తం రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చక్కగా పలుచగా ఇలా అడిచిస్తే చక్కగా కాలుతుంది. మనకి గట్టి పడేంత వరకు అలా కాలాలి. మినిమం అయితే ఒక 10 నిమిషాలైనా వేగాలి ఫ్రెండ్స్. వేగితేనే దాంట్లో ఉన్న పచ్చితనం పోతుంది. చూసారా 10 నిమిషాలు ఇలా వేపాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపండి. 10 నిమిషాలు అయితే నేను వేపితే చూసారా స్ట్రక్చర్ వచ్చింది. ఇలా వెనక వైపు తిప్పుకోవాలి. వెనక వైపు కూడా ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోండి. ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు అయితే వేగనివ్వాలి, ఎందుకంటే ఆ పిండిలో ఉన్న పచ్చితనం అంతా పోవాలి. ఈలోపు మనం వాటికి కావలసిన సామాన్లు అయితే చూద్దాం. బెల్లం 1 కప్పు తీసుకున్నాం, అలాగే జీడిపప్పు 1 కప్పు, కొంచెం బాదం కొంచెం, అలాగే యాలకులు కొంచెం, అలాగే నెయ్యి కొంచెం తీసుకున్నాను. ఇప్పుడైతే చూసారా, దోశ మనం ఎలా రివర్స్ తిప్పుకున్నామో అలా తిప్పుకున్నాము. ఇదైతే వేగిపోయింది, మనకి తెలుస్తుంది కదా. ఒక 10 నిమిషాలు ఉంచితే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైంది. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం చూపించినట్టుగా ఒక 6 వరకు జీడిపప్పు, ఒక 6 వరకు బాదాంలు, గుండగా కట్ చేసుకున్న బాదం వేసుకొని ఆయిల్లో అయితే గీలో అయితే వేగనివ్వాలి. అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, దాని రుచి బాగుంటుంది. చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. చూసారా, ఆల్మోస్ట్ అయితే వేగిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం.
ఈలోపు ఇందాక మనం చూపించాం కదా, ఆ రాగి పిండితోని రోటీలా చేసాం కదా, దాన్ని చల్లగా అయింది. దాన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో పౌడర్ మాలే వస్తుంది ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకుంటే. అన్నట్టుగా మర్చిపోయాను, ఇందాక యాలకులు అయితే వేయలేదు కదా, అవి కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. యాలకులు ఒక 4 వరకు అయితే సరిపోతాయి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మనకి కోకో పౌడర్ అలా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ జీడిపప్పులు, ఈ బాదం పప్పుల్ని అన్నీ మనం ఒక పక్కకైతే తీసుకుందాం. ఎందుకంటే దానిలో ఇప్పుడు మనం బెల్లం వేసుకొని, సేమ్ మనం ఎంత కప్పు అయితే పిండి తీసుకున్నామో అంత కప్పుతో 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే మరొక 1/2 కప్పు వరకు వేసుకోండి. బెల్లం అంతా కొంచెం కరగాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకో. వాటర్ వేసుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది. చూసారా, ఇలా బబుల్స్లా వచ్చింది అంటే బెల్లం కరిగింది, లైట్ తీగపాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రాగి పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో వేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది కదా, ఎంతో నోరూరిపోతుంది కదా, తింటే కూడా అమృతంలా ఉంటుంది. అలాగే ఇది సెలబ్రిటీస్ అందరూ తింటారు ఫ్రెండ్స్, ఎంతో ఇష్టంగా ప్రతి ఒక్కరు బ్రేక్ఫాస్ట్ వల్లే తింటారు. దీన్ని అయితే ఈ విధంగా చక్కగా 4 వైపులా కలుపుకొని, తడి అనేది లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూసారా, అడుగు అయితే పంటదు. మీరు ఇలా 4 పక్కలా కలుపుకోండి. తడంతా ఇంకిపోయింది, మీకే తెలిసిపోతుంది. మనం హల్వాకి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి. చూసారా, ఇప్పుడైతే మనం ముందుగా ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు రెండింటిని వేయించుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా మీకు టేస్ట్ కోసం కావాలి అంటే కొంచెం గీ అయితే వేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా చేయండి. పిల్లలకి ప్రతిరోజు ఒకటి ఇది పెడితే కాల్షియం బాగుంటుంది, ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అన్నిటికీ కూడా ఇది బలం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్స్లా కూడా పెట్టచ్చు, లేదా టిఫిన్ బాక్స్లో పిల్లలకి పెడితే తింటారు ఫ్రెండ్స్. చూసారా, ఎంతో యమ్మీ టేస్టీ స్వీట్ ఐటమ్ రాగి లడ్డు రెడీ అయిపోయింది. విత్ జాగరి బెల్లం రాగి లడ్డు రెడీ అయింది. మీరైతే దీన్ని టేస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.